ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గల కపాలేశ్వర స్వామి ఘట్టం వద్ద శివలింగం ఆగమ శాస్త్రం ప్రకారం పునఃప్రతిష్ఠ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేయడం నీతిమాలిన చర్య అని, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే ఆ శివయ్య ఆగ్రహానికి గురికాక తప్పదని కూటమి పార్టీ నాయకులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కర్రీ చిట్టిబాబు, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చెరుకుపల్లి గణేష్ శర్మ, కంచుమర్తి బాబురావు, టేకమూడి సత్యనారాయణ, కాటే సుబ్రహ్మణ్యం, దంగేటి గౌరీశంకర్, కొట్టువాడ హరిబాబు, కేశవ రాఘవేంద్రరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామివారి శివలింగాన్ని విచ్ఛిన్నం చేయడం విచారకరమని, ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణం స్పందించి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో 8 గంటల్లోపే నిందితుడిని అరెస్టు చేశారన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు సోమవారం మేము అనుకోలేదు ఇవాళ ప్రెస్ మీట్ పెడతామని, కానీ పంచారామాల్లో ప్రముఖ శివక్షేత్రమైన ద్రాక్షారామ గుడిలో జరిగిన ఒక దుర్ఘటనను గతి లేక ఏం చేయాలో తెలియక కార్యకర్తలకు విశ్వాసం కల్పించాలనే ఒక భ్రమలో, అంటే ఏ పార్టీ అన్నా వాళ్ళ యొక్క పార్టీ విధి విధానాల మీద కార్యకర్తలకు ఒక ఉత్తేజం తెస్తుంది. కానీ అతి సున్నితమైన విషయం. ఏ విషయం అంటే భగవంతుడు. ఒక అర్థం పగిలితే మనం చాలా బాధపడతాం, తీసి పక్కన పెడతాం. కానీ ఒక సర్వేశ్వరుణ్ణి ఒక అగంతకుడు ముక్కలు చేస్తే దాని గురించి సంఘీభావం ప్రకటించవలసింది పోయి, గతి లేని స్థితిలో ఉన్న ఈ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సర్వేశ్వరుని పేరు పెట్టుకుని చేస్తున్న ఈ క్రియను ఏమనాలో ఆ సర్వేశ్వరుడే భవిష్యత్తులో నిర్ణయిస్తాడు. ఇక వస్తే కూటమి విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, హిందుత్వం కోసం పోరాడే పార్టీ. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం విజన్ ఉన్న పార్టీ. ఇక జనసేన సమస్యలపై పోరాటం చేస్తూ ఒక వ్యక్తి కాదు వ్యవస్థతో ఉన్నామని నిరూపించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ కూటమిని చేసిన ఈ ఎన్డీఏ కూటమి దాంట్లో ఒక గుడిలో జరిగిన సంఘటన పట్టుకుని జీవిద్దాం అనుకుంటే ఇది ముమ్మాటికి తప్పే. మిస్టర్ సూర్యప్రకాష్ గారు, గతంలో నేను మిస్టర్ అంటే అర్థం తెలియని నాయకులతో మీరు మాట్లాడించారు. మిస్టర్ అంటే ముందు అర్థం చెప్పి వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టించవలసిందిగా గతం కోసం నేను చెప్తూ, ఇంక మీరు అంటున్నారు ఏమని, మంత్రి గారు రాజీనామా చెయ్యాలి. చూసారా, మీరు ఏ స్టేజ్కి వచ్చేసారంటే గౌరవ కార్మిక శాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఎవరు చెప్పాలి? స్వపక్షం వాళ్ళు చెప్పాలి. కానీ మీకు మతి భ్రమించింది అనుకోవాలో, మరి ఈ దేవుడిని అడ్డెత్తున్నందుకు ఆ భగవంతుడే మీతో అలా మాట్లాడిస్తున్నాడో తెలియదు. కానీ మీరు మా మంత్రి గారిని రాజీనామా చేయమని చెప్తున్నారు. ఇది చాలా విచిత్రమైన సంఘటన. అభివృద్ధి లేదంటున్నారు. ఒక్కసారి మీరు మాతో సహకరిస్తే, ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే హోదాలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మాకు కనబడతలేదు. ఇక్కడ సంఘటన జరిగితే ఈ సంఘటన మీద ఒక పక్కన చలపతి వేణు గారు మాట్లాడతారు, ఆ పక్క రాజమండ్రి నుంచి, ఈ పక్క నుంచి తోట త్రిమూర్తులు గారు మాట్లాడతారు, వెనకాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన నాయకులు మాట్లాడతారు. కానీ మీరు ఎప్పుడు మాట్లాడతారో వీళ్ళందరూ మాట్లాడిన తరువాత మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే మీరు మాతో వస్తే మీ సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటమి మా గెలుపు తర్వాత ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి వారు సంక్షేమం పక్కనెడదాం, ప్రభుత్వం పైకి వస్తుంది కాబట్టి ఏం అభివృద్ధి చేశారో, ఎక్కడెక్కడ కాలినడకను మీరు వచ్చినా ఏ రోడ్లు వేసారో, ఏ పనులు చేశారో మేము స్వయంగా మేము ప్రతిపక్షం అనుకుని గౌరవిస్తూ మా కూటమి నాయకుల వెంట తీసుకుని మేము నిరూపిస్తాం. దానికి మేము సిద్ధం. మీరు సిద్ధమైతే మా సవాల్ని వినయంగా స్వీకరించండి. అంతే తప్ప ఆ మందు తాగి వాళ్ళతోనో వీళ్ళతోనో, ఎందుకంటే మీ నాయకులు చెప్పారు ప్రెస్ మీట్లు పెట్టొద్దని, పెట్టండి. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టలేకపోతే మీ పార్టీ ఉందని తెలియదు. ఎందుకంటే భగవంతుడి మీదే ప్రెస్ మీట్లు పెట్టి కనుమరుగైపోయేది మీరు. ఏంటి సార్ మీరు అంటున్నారు? ఇంకోటి ఏమంటున్నారు,
అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకున్నారా అని. ఇక్కడికి వచ్చిన అధికారి ఎవరు? సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్. అంటే ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఇడిపోయాం మనం. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ, కోనసీమ, రాజమహేంద్రవరం జిల్లాలకి ఒక ఆర్కియాలజీ అధికారి వచ్చి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ద్రాక్షారామ ఎండోమెంట్స్ వారు ఎవరు ఇస్తారు కంప్లైంట్? వాళ్ళ పనిది. మీరు అన్నారు సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళు చెప్పారండి. అక్కడికి ఈ ద్రాక్షారామ ఎండో డిపార్ట్మెంట్ ఈవో గారికి పెడితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సిందిగా చెప్తున్నాం. నెక్స్ట్ సంప్రోక్షణం గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి నాకు అవగాహన లేదు. కానీ ఎందుకంటే భగవంతుని గురించి మాట్లాడే శక్తి అయితే నాకు ఇవ్వలేదు, నేను నా మీద అవ్వలేదు. కానీ ఆ రోజు సంప్రోక్షణం జరిగినప్పుడు డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సుమారు ఏ జిల్లాలంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఉన్నత అధికారి ఫర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ మీరు చెప్తున్నారు చూసారా, పలానా సమయంలో 5:29 చెయ్యాలని ఆయన దగ్గరుండి ఇక్కడ లోకల్లో ఉన్నత అధికారులతో మాత్రమే ఈ పునఃప్రతిష్టను చేయించారని అక్కడ రికార్డ్స్ లో ఉన్నాయి. దయచేసి అది కూడా వెరిఫై చేసుకోవాలనేది మాకు మనం. ఎందుకంటే సున్నితంగా ఎందుకు చెప్తున్నామంటే ఇది భగవంతుడు, పైగా ఈ సర్వేశ్వరుడు. ఆ విషయాన్ని మేము రాజకీయం దయచేసి చేసుకోలేదు. కానీ మీరేమంటున్నారు? బాబు అయ్యా వాసంశెట్టి సుభాష్ గారు మీరు చాలా వెనకబడి ఉన్నారు, మరి మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఎక్కడ వెనకబడ్డారో మీరు చెప్పండి. మీరు చెప్తే మేము సరిదిద్దుకుంటాం. కానీ ఏమీ చెప్పకుండా వెనకబడి ఉన్నారో మీ శాఖలో మీరు అంటున్నారు. ఆ శాఖల స్థాయి ఏంటో మీరు రోజు చూస్తలేదా? ఈ రోజు గౌరవ కార్మిక శాఖ మంత్రి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని విత్ మినిట్స్ లో కలిసి స్థాయికి ఎదిగాడు ఈ వాసంశెట్టి సుభాష్ గారు. అది ఆయన మీరు చెప్పే విలువ. నెక్స్ట్ వచ్చి గుండు సున్నాలో మీకు అతి త్వరలో వచ్చి ఎలక్షన్లో ఎన్ని వస్తాయో మేము చెప్తాం, లేదా మీరే చెప్తారు. ఈ వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుండు సున్నాలు ఎన్ని ఉంటాయో మేము నిరూపించే స్థాయిలోనే, లేదా ఆ విలువలు మాకు ఉన్నాయి కాబట్టి ఆ గుండు సున్నాల సంఖ్యని మీరే చెప్తారు మాకు. నెక్స్ట్ వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నారు మంత్రి గారి కోసం. ఏంటి అభివృద్ధిలో గుండు సున్నా, బహిరంగ క్షమాపణ. ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా. ఏమని చెప్పారు? మేము గనక ద్రాక్షారామ సర్వేశ్వరుడు గుడి విషయంలో తెలుసో తెలియక ఏమన్నా తప్పులు చేస్తే మీరు వచ్చి మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం అని ఒక రాష్ట్ర కేబినెట్ గౌరవ కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు చెప్తే అప్పుడు మీ చెవులు విన్నాయో లేదో, కానీ ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులు సోదరులను అడిగితే మీకు చెప్తారు. ఎందుకంటే భగవంతుడి విషయంలో రాజకీయం చేసి నీచ స్థాయిలో అయితే కూటమి ప్రభుత్వం లేదు, కూటమి నాయకులు లేరు. పైగా ఇక్కడ ఉన్న మంత్రివర్యులు పరమ శివభక్తుడు. ఎందుకంటే ఆయన నిత్యం ఆరాధించే ఒకరికి ఒక దైవం, ఒకరికి జీసస్ ఇష్టం, ఒకరికి అల్లా ఇష్టం, ఒకరికి హిందూ మతం ఇష్టం. ఈయన పైగా శివభక్తుడు. శివుడు అంటే ప్రాణమిచ్చే మనిషి. అటువంటి శివుడి గుళ్ళో జరిగిన అపరాధానికి ఆయన గౌరవ కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర ఉంటే ఉదయం 9 గంటల లోపులోనే వాళ్ళ తండ్రిని కూటమి నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు అందరినీ కలుపుకొని గుడి దగ్గరికి వెళ్ళి, అక్కడ మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఎందుకంటే అక్కడ ఈ విషయాల మీద అవగాహన ఎవరికి కూటమి నాయకులకు ఉండదు. ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఆ గంతును పట్టుకోవాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టి మేమెవరం కూడా లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ పర్మిషన్స్ లేవు మాకు. అక్కడికి ఎవరికీ కూడా. అయినను మీరు వచ్చారు, చుట్టపు చూపుగా వచ్చి తప్పదు కదా ఏదైనా జరిగితే చూడాలని వెళ్ళి మీ గ్యాంగ్ వేసుకుని వెళ్ళి చుట్టపు చూపుగా వచ్చి ఒక ప్రెస్ మీట్ ఎట్టి వెళ్ళిపోరు. మా బీజేపీ నాయకులు చెప్పారు, మరి చిత్తశుద్ధి ఉంటే మాతో పాటు మీరు ఆ దొంగను పట్టుకోవాలని అక్కడే కూర్చోవాలి కదా. అదే కదా మీరు చెప్పి హిందూ ధర్మం ఇప్పుడు చెప్తున్నారు కదా. అటువంటి హిందూ ధర్మాన్ని మీరు హేళన చేస్తున్నారు. వద్దండి, రాజకీయాలు వేరు, ఈ సున్నితమైన విషయాలు వేరు. భగవంతుడి జోలికి ఎవరు వచ్చినా మనుగడ లేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు చూసాం. దయచేసి ఇటువంటి సర్వేశ్వరుడి విషయంలో, పైగా సోమవారం మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, సర్వేశ్వరుడి విషయంలో ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించిన పది మేమవనే మీరవనే.
మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, మరొక్కసారి హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ. వాసంశెట్టి సుభాష్ గారి విషయంలో వస్తే మేము ఊరుకునేది ఉండదు. జై హింద్. తీసుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి, అలాగే హిందూ ధర్మం పట్ల కానీ హిందూ దేవాలయాల పట్ల కానీ మీరు చేసిన ప్రతి కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలుసు. అందుకే ఈరోజు మిమ్మల్ని జీరో చేసి కూర్చోబెట్టారు. ఎక్కడైతే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నాయకులు పరిస్థితి ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. రామచంద్రపురంలో ఉన్న ఈ వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు అయితే ఇంకా ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడో, అక్కడ ఏదో ఈయనే మొత్తం అంతా అక్కడ తెలుసున్నట్టు ఆగమ శాస్త్రం గురించి, సనాతన ధర్మం గురించి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ల గురించి, పోలీసుల గురించి మొత్తం వ్యవస్థనే ఈయన శాసిస్తున్నట్టు, దానికి ఏదో సుభాష్ గారు ఇవన్నీ ఏమి చేయలేదు అన్నట్టుగా సుభాష్ గారు రాజీనామా చేయాలనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సేవలు వేస్తే చాలు వెంటనే వెళ్ళి అక్కడ పరామర్శలు చేయడానికి చూసేవారు. అదే విధంగా ఈ రోజు మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడైతే అపశృతి జరుగుతుందో, ఎక్కడైతే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అవకాశం మీకు ఎప్పటికీ కూడా ఇవ్వనివ్వరు. ఎందుకంటే గౌరవ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు చాలా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, అలాగే ఈ ఆయన ఒక భగవంతుని స్వరూపంగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక భక్తుడు. ఉదయం లేచిన దగ్గర నుంచి శివాలయం చుట్టూ తిరుగుతూ దేవుని దర్శించుకునే ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి మీరు ఈరోజు ఆయన ఏదో అభివృద్ధి చేయలేదు, లేకపోతే ఇవన్నీ రాజీనామా చేయాలి, ఆయన గుండు సున్నా, ఇవన్నీ అక్కర్లేని పనికి మాలిన మాటలు మాట్లాడితే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇక్కడ కూటమి పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడాలన్నా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడండి. మీరు గతంలో ఏ అవినీతి ఆరోపణ మీరు ఆయన మీద చేసినా ఒకటి కూడా నిరూపించలేక ఈరోజు మీరు పార్టీలో జీరో అయ్యారు. వైసీపీ పార్టీలో మీ ఉనికిని మీరు కాపాడుకోవడం కోసం ఆయన మీద లేనిపోని విమర్శలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో గంజాయి ఆరోపణలు చేశారు ఆయన మీద, మీరు ఏమన్నా నిరూపించగలిగారా? అందులో మీరు గుండు సున్నా అయ్యారు. అలాగే రకరకాలుగా ఏదో అవి దోచేస్తున్నారు ఇవి దోచేస్తున్నారు అని ఏ ఒక్కటి కూడా ఆధారాలతో మీరు నిరూపించలేకపోయారు. అలాగే ఇక్కడ శివాలయం విషయానికి వచ్చినప్పటికీ ద్రాక్షారం చాలా పవిత్రమైన దేవాలయంగా, పంచారామంలో ఒక విశిష్టమైన దేవాలయంగా మీరు మనందరూ దాన్ని కొలుస్తున్నాం. మీరు కూడా అక్కడికి వచ్చి రాజకీయాలు చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చుకోవాలని మీ యొక్క ఆలోచనకి మీరు ఎప్పుడో జీరో అయిపోయారు. అది మీరు దయించి గ్రహించండి. ఎందుకంటే మీరు అదే ఆలయంలో గతంలో చాలా అవినీతి ఆరోపణలు జరిగినాయి మీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో, కానీ మీరు ఏ రోజు స్పందించరు. అలాగే తిరుపతి దేవస్థానంలో ఎంతో అవినీతి జరిగింది, ఏ రోజు మీరు స్పందించరు. అవినీతి అన్నవరం దేవస్థానంలో బోల్డ్ రకాల అక్రమాలు జరిగినాయి, మీరు ఏ రోజు స్పందించరు. ఈ రోజు మీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, మీ యొక్క సీటుని ఇక్కడ నిలబెట్టుకోవడం కోసం ఏదో మీ పాపులర్ తప్పితే ఇక్కడ రెండోది ఏం లేదు. ముందుగా ఫైనల్ గా మేము చెప్పేది ఒకటే, సుభాష్ గారిని కానీ ఇక్కడ కూటమి నాయకులు కానీ ఏదైనా మాట అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ యొక్క మాటలు ఉంటే అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు తప్పితే మీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన మాట్లాడితే